నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుష్మా వరల్డ్ SSY3. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. ముందుగా మీ అందరికీ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు. ఈరోజు మన ఛానల్లో మా పిల్లలకి భోగి పండ్లు ఎలా పోసానో చూపిస్తాను. ఈ పండగకి నేను మా అమ్మ వాళ్ళ ఊరు వచ్చాను. మీరు ఎక్కడికి వెళ్ళారు? ఈ పండగ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. మా యష్ బాబుకి, మా చిన్న బాబు యశ్వీర్, మా చిన్న బాబుకి ఇది ఫస్ట్ సంక్రాంతి. పిల్లలు పుట్టినప్పటి నుంచి 1 year వచ్చేంత వరకు, ఫస్ట్ బర్త్డే వచ్చేంత వరకు ఏ ఫెస్టివల్ వచ్చినా అది ఫస్ట్ది కాబట్టి కొంచెం స్పెషల్గా ఉండాలనిపిస్తుంది కదా. నాకైతే అలానే అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. సో కొంచెం స్పెషల్గా చేద్దామని అప్పటికప్పుడు థాట్ అనిపించేసి ఇంట్లో ఉన్న వాటితో కొంచెం డెకరేషన్ చేశాను. డెకరేషన్ అంటే అదేం లేదు, వీడియో లాస్ట్ వరకు చూసి మీరే కామెంట్ చేయండి నేను చేసింది ఎలా ఉందో. ఫస్ట్ ఒక క్లాత్ తీసుకున్నాను. క్లాత్ కాదు, అది పంచ. మా నాన్నది పంచ ఉంటే పంచ తీసుకొని నాకు ఎక్కడైతే ఫొటోస్ కంఫర్టబుల్గా ఉండి లైటింగ్ వస్తుందో గోడ ఖాళీగా ఉన్న ప్లేస్ చూసి పెట్టాను. నెక్స్ట్ దానికి 2 sides ఫ్లవర్స్ పెట్టాను. అవి మా దర్వాజాలకు ఉంటే అప్పటికప్పుడు వాటిని తీసేసి 2 sides పెట్టాను. ఒక 4 kites తెప్పించి మధ్యలో పెట్టేశా. కింద ఒక మ్యాట్ వేసేసి 2 పీటలు పెట్టి దానిపైన కూడా ఒక వైట్ కలర్ పంచ ఉంటే కప్పిన. భోగిపళ్ళు పోయాలంటే ఫస్ట్ ఉండాల్సింది రేగు పండ్లు. అందులోనే ఒక 4-5 బంతిపూల రెక్కలు, కొన్ని చిల్లర కాయిన్స్ వేశాను. చాలామంది ఇంకా అందులో చాలానే కలుపుతారు, బట్ నాకైతే అవి మెయిన్ అనిపించినవి అవి మాత్రమే వేసి కలిపి పెట్టాను. మొత్తం రెడీ అయిపోయింది. ఇక స్టార్ట్ చేద్దాం అనుకుని ఫిక్స్ అయిపోయేసరికి వాళ్ళకి ఆకలిస్తుంది. పాపం వాళ్ళ ఆకలిని చంపొద్దు కదా, వాళ్ళు హ్యాపీగా తిన్నాకే స్టార్ట్ చేసాం. భోగిపళ్ళు చిన్నపిల్లల తలపైన వేస్తే నరదిష్టి అనేది తొలగిపోద్దంట. అందుకే నేను ఇష్టంగా వాళ్ళకి వేయాలని ఫిక్స్ అయ్యాను. మా పెద్దోటైతే ఆ పండ్లు పోసుకోవడానికి తెగ సిగ్గుపడుతున్నాడు. వాడి తలపైన ఉండొద్దంట, వేసిన కొద్దీ దులిపేసిండు. మా ఇద్దరు పిల్లలకే కాదు, మా అక్క వాళ్ళ పిల్లలకు కూడా భోగిపళ్ళు పోసాము. వీళ్ళిద్దరికి అయిపోయాక ఆ పిల్లలకు కూడా పోసాము. మా వాడైతే వాడే పోస్తాడట. మా అక్క వాళ్ళ బాబు అయితే చాలా మంచిగా పోయించుకున్నాడు. చాలా సిన్సియర్ వాడు. మనం ఏ చెప్తే చేస్తాడు. చూడండి వీడియోలో కనిపిస్తుంది వాడు ఎంత సిన్సియరో. మా చిన్నోడు పాపం చాలా నిద్రకు వచ్చి చాలా ఏడ్చిండు. ఇక వద్దులే అని వాడిని తీసేసినాం అక్కడి నుంచి. మా అక్క భోగి పళ్ళు పోస్తుంటే మాత్రం మా పెద్దవాడైతే మంచిగా పోయించుకున్నాడు సిన్సియర్గా. మరి ఎందుకో తెలియదు. ఇలా ఉన్న వాళ్ళందరము పిల్లలందరికీ భోగి పళ్ళు పోసేసి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం మా భోగి. మీ భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, మీ పిల్లలకి ఎలా చేశారో, నెక్స్ట్ నాకేమన్నా సజెషన్స్ ఇవ్వాలన్నా, నేను మాట్లాడిన దాంట్లో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.